ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గణాంకాలు ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా విజృంభణ ఎక్కువగానే ఉందని చెప్పాలి. రోజు రోజుకి కూడా బాధితుల సంఖ్య పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకు కూడా 2000, 3000 మాత్రమే నమోదైనటువంటి రోజువారీ కేసులు ఇప్పుడు ఏకంగా 4000 దాటేసింది. గత 24 గంటల్లో చూసుకుంటే 35,582 మందికి పరీక్షలు చేస్తే 4,228 మందికి వైరస్ సోకింది. అలాగే రోజువారీ కేసులతో పాటు యాక్టివ్ కేసులు కూడా చాలా వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 25,850 ఉన్నట్టుగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక గత 24 గంటల్లో 10 మంది మృత్యువాత పడ్డారు. చిత్తూరు జిల్లాలో 4, నెల్లూరులో 2 మరణించగా గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖ జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు. దీంతో ఏపీలో మొత్తం మృతుల సంఖ్య 7,321 చేరింది. ఇక అనంతపురంలో 128, చిత్తూరులో 842, తూర్పుగోదావరిలో 538, గుంటూరులో 622, కడపలో 334, కృష్ణాలో 261, కర్నూలులో 88, నెల్లూరులో 268, ప్రకాశంలో 414, విజయనగరంలో 130, పశ్చిమ గోదావరిలో 48 కేసులు నమోదయ్యాయి.